అమెరికా వాళ్ళకి వాళ్ళ దేశంలో చదువుకునే వాళ్ళ సంఖ్య తక్కువ. నార్మల్ చదువుల దగ్గరే ఆగిపోతారు. ఎందుకంటే అక్కడ స్వేచ్ఛ ఎక్కువ కావడంతో. దాంతో ఎక్కువ విజ్ఞానవంతులు ప్రపంచ దేశాల నుంచినే కావాలి, తక్కువ ఖర్చుతో దొరికేవాళ్ళు కావాలి. దానికి భారతదేశమే ఓ పెద్ద ఎసెట్. వాడు మన ఏసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలన్నీ ఒక ఎత్తు, భారత్ మరొక ఎత్తు. ఎందుకంటే భారతదేశంలో తెలివైనటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ, మేధో వలస ఎక్కువ. మన దగ్గర ఇక్కడ 10,000 సంపాదించుకోవడం కంటే అమెరికాకి వెళ్ళి ఓ $10,000 సంపాదించుకుందాం, ఆ దేశపు రూట్లో 10,000 రూపాయలు వచ్చు, కానీ మన దేశంలో చూస్తే 8 లక్షలు కదా అన్నటువంటి రూట్లోనే ముందుకు వెళ్తూ ఉంటారు. అందుకనినే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. లాస్ట్ ఇయర్లో అమెరికాకి ఇట్లా భారతదేశం నుండి మేధో వలస 65,900 మంది ఇండియన్స్ అఫీషియల్లీ అమెరికన్ సిటిజన్షిప్ పొందారు 2022లో. ఇది సిఆర్ఎస్ రిపోర్ట్ చెప్తున్నటువంటి అంశం. 65,960 మంది అంటే వాళ్ళు ఇప్పుడు భారతీయ పౌరసత్వం వదులుకుని పూర్తిగా అమెరికన్ పౌరులుగా మారిపోయారు. అలాంటి గిఫ్ట్ భారతదేశం వాళ్ళకి ఇస్తూ ఉందన్నమాట.